హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల బ్లాగ్స్. నేను మీ విమల. ఈరోజు అయితే నేను నా శారీస్ కలెక్షన్ చూపిస్తున్నాను. చీరలు అంటే చాలా మందికి ఇష్టమే కదా, చీరలు ఇష్టం లేని లేడీస్ ఎవరు ఉంటారు? సో ఈరోజు అయితే చీరల కలెక్షన్ చూద్దాము. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల బ్లాగ్స్. ఈరోజు అయితే నా చీరల కలెక్షన్ అయితే చూపిస్తానండి. ఒక్కొక్కటి తీసి చూపిస్తాను. అంటే నా దగ్గర ఉన్న చీరలే, ఓతేక పట్టు చీరలు అంటూ కాదు, నా దగ్గర ఉన్న చీరలే చూపిద్దామని అనుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. బాగానే కాస్ట్ పడ్డది. నా పెళ్ళి 2013 జనవరి 4th అయిందనమాట. సో ఇదైతే నా పెళ్ళప్పుడు శారీ. చూడండి, నా పెళ్ళప్పుడు మా ఆయనకి నాకే పెళ్ళి అయితేనే ఒడిబియ్యం పోస్తారు మా అమ్మ వాళ్ళు. సో అప్పుడు ఒడిబియ్యం పోసినప్పుడు శారీ అనమాట ఇది. సో మా అమ్మ కొన్న చీర, పెళ్ళికి ఒడిబియ్యానికి కొన్న చీర అనమాట. సో ఇది ఫస్ట్ వన్. దీనికి కొంగు అయితే ఇలా ఉంటుందండి. కొంగు ఇలా వస్తుంది, కొంగు చూసారు కదా. సో ఇది కొంగు. నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది. సో ఇది మొత్తానికి చీర. ఇది కొంగు, ఇది శారీ. కలర్ బాగుంటుంది. ఇప్పుడైతే మస్తు లావు కనబడతాయి, కానీ అప్పుడు చాలా సన్నగా ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి బేబీ పింక్. ఇలాగ బుట్టీస్ వచ్చాయి, దగ్గర నుండి చూపిస్తాను. ఇలాగ బుట్టీస్ వచ్చాయి. ఇది మా మమ్మీ నాకు మా నితీష్కి హెయిర్ కట్ చేసేటప్పుడు పెట్టిందనమాట. సో దీనికి ఇది కొంగు. చూడండి, నిమ్మలలో చాలా బాగా కనిపిస్తున్నాయి కదా. సో ఇది బేబీ పింక్. ఇట్లా ప్లెయిన్ అంచు వచ్చి ఇట్లా చిన్న చిన్న బుట్టీస్ వచ్చినాయి అన్నమాట. ఆ శారీ బ్లౌజ్ అనమాట. ఇది మా అమ్మ వర్క్ వేయించింది ఇలాగా. ఆ బ్లౌజీ ఇందాక పింక్ కలర్ చూపించాను కదా, పింక్ కలర్కి ఈ కలర్ కొంగు వచ్చింది కదా. సో దానికి ఇది బ్లౌజ్ అనమాట. ఇది బ్లౌజ్ ఇలాగా వర్క్ వేయించింది బ్లౌజ్. అప్పుడు కొంచెం తక్కువ కాస్ట్తో వేసినారు, ఇప్పుడు బాగా కాస్ట్ అవుతున్నాయి వర్క్లు. పట్టుచీర. ఇది పోచంపల్లి పట్టుచీర అనమాట. మా చెల్లి మ్యారేజ్కి తీసుకున్నాను. బట్ ఇది కొంచెం అనవసరంగా కొంచెం నాకు ఎందుకో ప్రొద్దుటూరులో మా సైడ్ మా పెళ్లి బట్టలన్నీ ప్రొద్దుటూరులో తీసుకున్నాం. సో ప్రొద్దుటూరులో తీసుకున్న చీరలే చాలా బాగా, అంటే రేట్ కానీ, రీజనబుల్ రేట్ కానీ, కాస్ట్ కానీ, క్లాత్ కానీ చాలా బాగుంటాయండి. నేను అనవసరంగా సిద్దిపేటలో తీసుకున్నా. నేను ఒక్కదాన్ని అస్సలు చీరలు సెలెక్ట్ చేసుకోలేను. సో ఈ చీర తీసుకున్నప్పుడు మా చెల్లెలు తిట్టిన తిట్లు ఎవరు తిట్టిండరు. అంటే మా అమ్మ నాకు 10,000 ఇచ్చింది పట్టు చీరలు కొనుక్కోమని. నేనేమో ఈ చీర. ఇది నెక్స్ట్ శారీ కలెక్షను. ఇదైతే పోచంపల్లి చీరలు, అప్పుడు బాగా పోచంపల్లి చీరలు వచ్చాయి కదా, బాగా ఫేమస్. ఇదంతా కొంగు అనమాట. ఈ చీర మా చెల్లి పెళ్ళికి తీసుకున్నాను నేను, మా చెల్లి మ్యారేజ్ అప్పుడు. బట్ మా చెల్లి ఈ చీర తీసుకున్నందుకు చాలా తిట్లు తిట్టింది. ఎందుకంటే మా చెల్లెలి పెళ్ళి కదా, ఇంకొంచెం గ్రాండ్గా తీసుకోవాల్సింది. మళ్ళీ ఈ చీర నేను కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టి తీసుకున్నా, నాకు ఐడియా లేక. అసలు ఈ చీరను, ఇంత ప్లెయిన్ చీరను గంత రేటు పెట్టి కొన్నావా అని మా అమ్మ ఏమో నాకు 10,000 ఇచ్చింది. మా చెల్లెలు సొంతం చెల్లెలు పెళ్ళి కదా అని చెప్పి. నేనేమో ఈ పిచ్చి చీర తీసుకున్నానని మా చెల్లి చాలా తిట్టింది పాపం. మళ్ళీ అది చీర చాలా ప్లెయిన్ ఉంది అని చెప్పి ఇది హెవీగా వర్క్ వేయించింది అనమాట మా చెల్లెలే. బెంగళూరులో మా చెల్లి వాళ్ళ అత్తకి బొటిక్ ఉండేది బెంగళూరులో. సో మా చెల్లి వాళ్ళ అత్తమ్మ ఈ వర్క్ హెవీగా వేయించింది ఈ శారీకి. హెవీగా వేయించింది అనమాట. ఈ శారీ కావాలంటే చూడండి, నేను చాలా దాంట్లో పెట్టాను.
థంబ్నెయిల్స్లో పెట్టాను ఈ డైట్ వీడియోస్లో బతుకమ్మకు కట్టుకుంటే. ఇదిగోండి ఇలాగా మొత్తం ఇక్కడ చేతికేమో ఇలాగ మామిడి పిందె వర్క్ వేయించింది, ఇక్కడేమో ఇలాగ వర్క్ వేయించింది అనమాట. ఇలాగా కొంచెం దగ్గర నుండి అయితే బాగా కనిపిస్తుంది అని చూపిస్తున్నా. ఇలాగా ఇది మొత్తం ఓవరాల్ వర్క్. ఇది మామిడి పిందెలు. ఇది శారీ లేదు కదా, దీనికి కొంగి ఇలా వచ్చింది. ఇది ఓవరాల్ చీర కొంగు. ఇది పోచంపల్లి బార్డర్. ఈ ప్లెయిన్ చీర తీసుకున్నానని మా చెల్లి చాలా తిట్టింది, కానీ అది తిట్టింది కూడా నిజమే అనిపించింది నాకే. మా చెల్లెల పెళ్ళికి ఇంత సింపుల్గా తీసుకున్నానని. ఇది కొంగు ఇట్లా వచ్చింది. ఈ బెంగళూరులో కుచ్చులు ఇట్లా బేబీ కుచ్చులు వేస్తారు, సో ఇలా కుచ్చులు అయితే వేయించింది. ఇది నెక్స్ట్ పట్టు చీర వచ్చేసి పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్. ఇదిని కూడా నేను కొంచెం అది ఒక రకమైన గెర్రెలు చీరది వస్తుంది కదా, అలా తీసుకున్నాను. మా అమ్మ మా సైడు పెళ్ళైనాక 9 సంవత్సరాలని చెప్పి నాకు మా ఆయనకి 2 కొడి బియ్యం పోసింది. అప్పుడు డబ్బులు వేసింది చీర కొనుక్కోమని. ఇది కూడా నేను కొంచెం పిచ్చి సెలెక్షన్ చేసుకున్నాను. ఎల్లో లేదు అని తీసుకున్నా, కానీ ఈ ఎల్లో కంటే ఇంకా వేరే ఎల్లో తీసుకుంటే బాగుండు. బట్ చూడడానికి అయితే బాగానే ఉంటుంది ఈ చీర. బట్ ఎల్లో ఈ చీర కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఐరన్ చేపించాను తీయాలంటే. ఇదిగోండి ఇది కొంగు, ఇదంతా కొంగు అనమాట. ఇది బ్లౌజు. ఈ శారీని సింపుల్గానే కుట్టించాను. ఇది ఓవరాల్గా శారీ వచ్చేసి ఇలా ఉంటుంది. అంచు ఇలా అంచు ఇలా ఇలా వస్తుంది, పైన ఇలా వస్తుంది. ఇది కొంగిది. చీర కలర్ వచ్చేసి ఇది శారీ. ఈ కలర్ భలే కనబడుతుంది అసలు. అంటే ఒక 100 మందిలో ఉన్న పలానా ఎల్లో కలర్ శారీ అని పిలవచ్చు అనమాట. అసలు ఈ కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్నా, కానీ ఎక్కడున్న ఇట్లా కనబడుతుంది. బట్ ఓకే, కాంబినేషన్ కట్టుకున్నప్పుడు మాత్రం చాలా బాగుండింది. కానీ ఇంత లెమన్ ఎల్లో కాకుండా ఇంకా వేరే ఎల్లో తీసుకుంటే బాగుండు అనుకున్నా. బట్ నాకు బాగానే కనబడింది. 9 ఇయర్స్ పెళ్ళైనాక 9 ఇయర్స్కి నాకు మా ఆయన కొడిబియ్యం పోసినప్పుడు మా అమ్మ కొనిచ్చింది ఈ చీర కూడా. ఎందుకని మీ మమ్మీ కొనిచ్చింది అనుకుంటున్నారా? అలా ఏం లేదండి. మా సైడ్ ఏంటంటే 3 ఇయర్స్కి ఒకసారి ఆడపిల్లలు కొడిబియ్యం పోస్తారు. సో వాళ్ళకి కొంచెం కాస్ట్ ఎక్కువ ఇస్తారు కాబట్టి ఆ కాస్ట్ డబ్బులు ఎక్కువ ఇచ్చినప్పుడల్లా మేము పట్టు చీరలే కొనుక్కుంటాం. అంటే పట్టు చీరలు కొంటేనే, ఆ పట్టు చీరలు కట్టుకుంటేనే ఒడిబియ్యం చీరలాగా కనబడుతుంది అనమాట ఊర్లో వాళ్ళకి మంచిగా గ్రాండ్గా. సో పట్టు చీరలు కాస్ట్ ఉంటాయి కాబట్టి మమ్మీ వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే కొనుక్కుంటారు ఆల్మోస్ట్. సో ఇది అంచు. ఇది ఇలా వస్తుంది ఓవరాల్గా శారీ. సో ఇది కొంగు. ఇది మెయిన్ అంచు దగ్గర నుండి.
చాలా గ్రాండ్గా కనిపిస్తుంది కదా, చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. ఇక్కడ చిన్నగా ఇచ్చారు అంచు, ఇక్కడ పెద్దగా ఇచ్చారు. కుప్పడమో ఏదో అంటారు, ఇక్కడ చిన్న చిన్న గెరెలు కూడా వస్తాయండి. ఇట్లా చిన్న చిన్న లైన్స్ వచ్చాయి. దీనికి నేను బ్లౌజ్ అయితే ఇలాగ సింపుల్గా కుట్టించేసుకున్నాను. ఈ పెద్దగా వచ్చింది కదా అంచు, జస్ట్ ఇలా ఫిల్స్ పెట్టించేసుకొని వర్క్ వేయించుకోలేదండి. అన్నిట్లకు వర్క్ ఎందుకని చెప్పి జస్ట్ పైపింగ్ పెట్టేసి రౌండ్ నెక్ పెట్టేసి ఇలాగ పెట్టించేసుకున్నాను అంతే. వర్క్ వేయించుకోలేదు ఈ బ్లౌజ్కి, సింపుల్గా ఇలా కుట్టించుకున్నాను. ఇది బ్లౌజ్, ఇది శారీ. ఇది సెకండ్ పట్టు చీర. ఇదైతే పెళ్ళప్పుడు చాలా పట్టు చీరలు కొనిస్తారు కదా, సో ఇది మా మామయ్య కొనిచ్చారు. అంటే పెళ్లి కూతురికి ఓన్లీ పెళ్లి కూతురు చేసే చీర ఒడిబియ్యం చీరే మా సైడ్ అమ్మ వాళ్ళు కొనిస్తారు, మిగతావన్నీ మామయ్య వాళ్ళే కొనిస్తారు అనమాట. సో ఇది నేను ఊర్లో మా సైడు పెళ్లి కూతురు చేసిన తర్వాత గుళ్ళకు తిరుగుతాము, సో అప్పుడు నేను గుళ్ళకు తిరగడానికి కట్టుకున్న శారీ అనమాట ఇది. ఇదండి శారీ, చూపిస్తాను కొంగేసుకొని. ఇది ఓవరాల్గా శారీ. ఐరన్ చేపియలేదు. ఇది వచ్చేసి బార్డర్, దగ్గర నుండి చూపిస్తున్నాను చూడండి. ఇది బార్డర్, ఇది కొంగు. శారీ వచ్చేసి ఇలా ఉంటుంది కట్టుకుంటే లుక్. మంచి కలర్ కాంబినేషన్, మెరూన్ గోల్డ్. ఇది కొంగు. ఇదే ఓవరాల్ శారీ. ఇది కొంగు. మంచి కలర్ కాంబినేషన్, అప్పట్లో బాగుండే. ఇది మొత్తం బాగుంది కదా. ఏమో ఈ చీర అంటే నాకు బాగా ఇష్టం. ఇది ఇంకో పట్టు చీర. ఇది నా పెళ్ళికి మా చుట్టాలు పెట్టినారనమాట ఈ పట్టు చీర. సో మంచిగా లైట్ వెయిట్ ఉంటుంది చీర మొత్తం, బట్ కలర్ ఏమంటే కొంచెం మబ్బు ఉంటుంది కానీ చాలా బాగా లైట్ వెయిట్ ఉంటుంది చీర మొత్తం. చాలా అసలు కట్టుకున్న ఫీలింగ్ కూడా రాదండి. చూడండి, ఇది కొంగు, ఇది చీర ఇలా డిజైన్ వచ్చింది. సో ఇది చీర. ఇది కొంగు. బ్లౌజులు చూపించట్లేదు అనుకునేరు, ఇది బ్లౌజులు అసలు పట్టట్లేదు అనమాట. సో దీనిలో అన్నిటికీ ఒకటే గోల్డ్ కుట్టుకున్నానా, బ్లౌజ్ కనబడలేదు ఎంత వెతికినా. సో ఇది పట్టు చీర చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. అంచు ప్లెయిన్ వస్తుంది, బట్ డిజైన్ మాత్రం ఇలాగ డిజైన్ వస్తుంది. డిజైన్ ఇలా మంచిగా డిజైన్ వస్తుంది అనమాట. ఇలాగా
ఇలా డిజైన్ వస్తుంది. అంచు మాత్రం ఇలా ఫ్లవర్స్ వచ్చినాయి. సో ఇది దగ్గర నుండి చూపిస్తాను. పింక్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. చీర అయితే అసలు నాకు ఫేవరెట్ శారీ. మా అత్తకి ఒకటి పాతకాలం గ్రీన్ పింక్ కాంబినేషన్ శారీ ఉండే. నేను గద్వాల్లో వరలక్ష్మి వ్రతం చేయడానికి శారీ కోసం వెతికినప్పుడు జస్ట్ ఈ కలర్ కాంబినేషన్ మాత్రం నచ్చి చీర తీసుకున్నానండి. ప్లెయిన్, ఇదంతా ప్లెయిన్, బట్ బార్డర్ చూడండి, బార్డర్ ఇట్లా మామిడి పిందెలు, ఎప్పుడు కూడా మామిడి పిందెలు ఎవర్ గ్రీన్ కదా. సో ఇలా మామిడి పిందెలు అయితే వచ్చింటాయి. ఆల్రెడీ ఇది నేను కట్టుకొని షార్ట్ వీడియోస్ చేశాను, కావాలంటే అందులో చూడండి, చాలా బాగా కనిపిస్తుంది. చాలా సాఫ్ట్గా ఉంటుంది, మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది. దీనికి కొంగు వచ్చేసి ఇలా ఉంటుంది అన్నమాట. ఇది ఓవరాల్గా శారీ ఇలా బార్డర్ వస్తుంది, కొంగు మాత్రం ఇలా వస్తుంది. కొంగు ఇలా వస్తుంది అన్నమాట. ఇలా కొంగు వస్తుంది, వేసుకొని అనిపిస్తుంది. ఇది వేస్తేనే ఒక మంచి లుక్ అయితే వస్తుందండి. అసలు శారీ చాలా ఫేవరెట్, అంటే ఫేవరెట్ శారీ. చాలా బాగుంటుంది, నాకైతే చాలా చాలా ఇష్టం. కానీ కాస్ట్ కూడా చాలా తక్కువే పడిందండి, మీరు చెప్తే నమ్మరు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 900. అక్కడ గద్వాల్లో నేస్తారు కదా, సో నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చి తీసుకున్నాను. చాలా చాలా బాగుంది. క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా షైనింగ్ ఉందన్నమాట. నేను గద్వాల్లో బాగా ఇష్టపడి కొనుక్కున్న చీర ఇది. దీని కొంగు వచ్చేసి ఇలా ఉంటుంది, ఇలాగా. ఇలా కొంగు వస్తుంది. ఇది శారీ. అత్తమ్మ వాళ్ళ ఊర్లో నా బీరువా ఉంది. సో కొన్ని అక్కడ ఉన్నాయి. ఇంకా ఎప్పుడైనా ఒడిబియ్యం పోసినవి, పెళ్ళప్పుడు చాలా పట్టు చీరలు ఉంటాం కదా, సో అవి పెళ్లి పట్టు చీర అవన్నీ అత్త వాళ్ళ ఊర్లో బీరువాళ్ళు ఉన్నాయి. కొన్ని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయి. సో నా దగ్గర ప్రజెంట్ నేను ఇక్కడ పెట్టుకున్నవి మాత్రమే చూపిస్తున్నాను. నేను ఊర్లో ట్రాన్స్ఫర్ అవుతుంటా, ఏమన్నా ఫంక్షన్ వల్ల అమ్మ వాళ్ళ ఇంటికాడికి వెళ్ళాల్సి వచ్చి అక్కడ కట్టుకుంటా. అత్తమ్మ వాళ్ళ ఇంటికాడికి వెళ్ళాల్సి ఎక్కువ నాకు ఫంక్షన్స్ నంద్యాల, జమ్మలమడుగు, అంటే ఆల్మోస్ట్ నంద్యాలలోనే పడతాయి. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ పుట్టిన్లు అమ్మమ్మ వాళ్ళ ఇంటికే అమ్మమ్మ వాళ్ళ ఊరికే నన్ను ఇచ్చారు కాబట్టి అక్కడే ఫంక్షన్స్ పడతాయి. కాబట్టి కొన్ని పట్టు చీరలు అక్కడ కూడా పెట్టుకుంటాను అనమాట. ఇంకా పట్టు చీరలు అయితే ఇక్కడ ఉన్నవి ఇవే. సో ఇప్పుడైతే ఫ్యాన్సీ చీరలు చూపిస్తాను, అంటే కొంచెం రీజనబుల్ కాస్ట్లోని కొనుక్కున్నవి. ఇప్పుడు ఒకసారి కడతాను కాబట్టి మరీ మెత్తటి చీరలు అయితే తీసుకోను. ఒక రకంగా కొంచెం ఒక రకమైన అప్పుడప్పుడు కట్టుకునేలాగే కొనుక్కుంటాను అనమాట నేను. సో ఇది నేను గద్వాల్లో తీసుకున్నాను. నాకు ఈ కలర్ బాగా నచ్చింది. ఇది ఒక ఫ్యాన్సీ ఐటమ్ అనమాట, ఫ్యాన్సీ బెనారస్ చీర. బార్డర్ అయితే ఇలా వస్తుంది అనమాట, ఇలా మధ్యలో ఫ్లవర్స్ వస్తాయి. సో ఓవరాల్ చీర అంతా ఇలా ఉంటుంది అనమాట. మొత్తం చీర ఇలానే వస్తుంది. ఇంకొక సైడ్ బార్డర్ కూడా ఇట్లే సేమ్ వస్తుంది అనమాట. సో చీర అయితే ఇలా వస్తుంది. సో కొంగు అయితే ఇలా వస్తుంది, ఇలా కొంగు వస్తుంది. సో మీరు కావాలంటే ఈ చీర నేను రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఎంగేజ్మెంట్కి వెళ్ళినాను, అక్కడ కట్టుకున్నాను చూడండి. దానికి ఒకటి బీడ్స్ కూడా వేసుకొని. బట్ ఈ చీర అయితే నాకు ఎందుకు చాలా ఇష్టం. ఈ కలర్ కాంబినేషన్, ఈ చీర చాలా బాగుంటుంది. నాకైతే చీర చాలా ఇష్టము. సో దీనికి కొంగు అయితే ఇలా వచ్చింది. ఈ చీర చాలా ఇష్టం నాకైతే. అసలు చీరలు చూస్తూ ఉంటే అవి వద్దన్న స్మైల్ అలా వచ్చేస్తుంది అనమాట.
కొంగు. ఇది ఓవరాల్గా శారీ లుక్. దీనికి బ్లౌజ్ అయితే మా చెల్లెలను బెంగళూరులో ఆల్మోస్ట్ ఏమంటే టైం దొరికితే మా చెల్లెలు వాళ్ళ అత్తమ్మతోనే కుట్టిస్తాను. ఇది కొంచెం మంచి చీర అని చెప్పి అప్పుడు గద్వాల్లో ఉన్నా కాబట్టి ఈజీగా మా చెల్లెలకు ఎప్పుడైనా కలిసినప్పుడు ఇచ్చేదాన్ని. అట్లా మా చెల్లెలు ఒక పట్టు చీరకు పెట్టించుకోయింది ఇట్లా, కానీ ఇక్కడ బీట్స్ పెట్టించుకుంది మా చెల్లెలు. సో నేను కూడా సేమ్ ఇలాగే పెట్టించు అని చెప్పి వెనకాల ఇలా పెట్టిస్తే మా చెల్లి బీట్స్ బదులు లేస్ బాగుంటుంది, బీట్స్ దొరకడం లేదు అని చెప్పి ఇలా లేస్ వేపించింది బ్యాక్ నెక్ అయితే. ఈ శారీకి బ్లౌజ్ మోడల్ అయితే ఇట్లా. చేతులు అయితే ఇట్లా 3/4 పెట్టించుకున్నాను, జస్ట్ అని చేపించుకున్నాను అంతే. ఫ్రంట్ హుక్ పెట్టించుకున్నాను. ఇది చీర. పెళ్ళైన మా 12 సంవత్సరాల నుండి నాకు మా అత్తకు ఎప్పుడు మా అత్త నన్ను ఒక మాట కూడా అనలేదు. నేను బెంగళూరులో కుట్టించాను కదా ఈ శారీ. సో ఈ జాకెట్ మా అక్క తెచ్చి మా అత్త వాళ్ళ ఇంట్లో ఇచ్చింది. సో మా అత్త చూస్తూనే ఎంత ఈ శారీ కాస్ట్ అని చెప్పింది. నేను చెప్తే ఎందుకమ్మా ఇన్ని చీరలు కొంటావు, చీరలకి డబ్బులు వేస్ట్ కదా, దాని బదులు డబ్బులు దాచుకొని బంగారం కొనుక్కున్నా మళ్ళీ ఎప్పుడో ఒకసారి కడతారు కదా, ఎందుకు అంత డబ్బులు వేస్ట్ అనింది అనమాట. నేను కొంచెం ఫీల్ అయ్యి నాకు ఏడుపు వచ్చింది ఆ రోజు. ఫస్ట్ టైం ఈ 13 ఏళ్లలో మా అత్త ఆ మాట అనడం, మా ఫీల్ కావడం అంతే. ఇంకా తర్వాత ఎప్పుడు ఏమనలేదు. కానీ మళ్ళీ ఆలోచించినాను నేను కూడా, నిజమే కదా అత్త చెప్పింది, చీరలకి కొంచెం డబ్బులు ఎక్కువ పెడతాము, మళ్ళీ కట్టకపోతే వేస్ట్ అవుతుంది, దాని బదులు బంగారం కొనుక్కుంటేనే మేలు. ఇంక మళ్ళీ మా అత్త ఏమనిందంటే మాదే ముందమ్మా, మేము ముసలి వాళ్ళము, ఇంకా కొద్ది రోజులు ఉంటే అంటే ఎప్పుడు ఉంటాము ఎప్పుడు పోతామో తెలియదు, మీరే కదా ఫ్యూచరు, మీరే దాచుకోవాలి అని చెప్పింది. కానీ మా అత్త చెప్పిన మాట మాత్రం నిజంగా చాలా మంచి మాట. సో కొంచెం తగ్గించి చీరలు కొంచెం బంగారు కొనుక్కోవాలని నిర్ణయించుకున్నాను అనమాట. అందుకే ఈ మధ్య కొంచెం ఆల్మోస్ట్ తొందర పడైతే కొనడం లేదు. సో ఇవన్నీ ముందు కొన్నవి, అంటే ఏదైనా అవసరము అంటేనే కొంటున్నాను అనమాట. అవసరం లేకుంటే ఏదో నచ్చింది కదా అనేది తీసుకోవడం లేదు. ఇది చీరకున్న నాకు మా అత్తకున్న అవినాభావ సంబంధం. ఆ రోజు చీర ఇట్లా వేసుకుంటానే మా అత్త కోపం వచ్చింది, ఎన్ని చీరలు కొంటావు నువ్వు అని చెప్పేసి. పాపం ఆ రోజు ఆ మాట అన్నది, నాకు బాగా బాధేసింది. కానీ జీవితంలో ఫస్ట్ టైం మా అత్త ఆ రోజు ఆ మాట అనడం, ఇంకా తర్వాత ఎప్పుడు ఏమనలేదులే. కానీ నాకు ఎందుకు ఈ చీర వేసుకుంటానే అది గుర్తొచ్చింది. ఇది బాగా ట్రెండ్ అయింది కదా ఈ శారీ, ఈ లేస్ ఇది షాపింగ్ మాల్కి వెళ్తే ఇక్కడే మంగళ్యలో తీసుకున్నాను బర్త్డేకి. కానీ ఇది నేను ఫస్ట్ అక్కడ చూసుకోలేదు, ఇట్లా చూడనికి సేమ్ ఉంది కానీ కాకపోతే దీంట్లో ఏంటంటే కుచ్చులకు క్లాత్ వేరే ఉంది. ఈ జిగేలని బాగా మెరుస్తుంది ఈ శారీ అయితే. ఇదిగండి, జస్ట్ ఇది బాగా ట్రెండ్ అయిన శారీ, మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఇది బార్డర్. దీనికి బ్లౌజ్ వచ్చేసి నాకు ఇక్కడ ఎవరు కుడతారో తెలియక ఊకే జస్ట్ బ్యాక్ నెక్ పెట్టి సేమ్, కనీసం ప్రిన్స్ కట్ కూడా పెట్టలేదు వాళ్ళు, మామూలు బ్లౌజ్ లెక్కనే కుట్టేసి వెనకల ఉక్సులు పెట్టినారు అంతే. ఏం మంచిగా కుట్టలేదు బ్లౌజ్ అయితే. అందుకే శారీస్ కంటే బ్లౌజులు కూడా చాలా ఇంపార్టెంట్. ఒక 100 రూపాయలు పోయినా బాగా కుట్టేటోళ్ళ దగ్గర కుట్టించుకోవాలి. ఎందుకంటే బ్లౌజు సరిగ్గా సెట్ కాకపోతే ఆ చీరనే కట్టుకోనికి రాదు. సో బ్లౌజులు అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే నేను ఎన్ని రోజులైనా వెయిట్ చేసి మరి, ఇదైతే మీరు అందరు చూసే ఉంటారు వీడియోలో. నేను రీసెంట్గా
ఈ శారీ కట్టుకొని ఒక పెళ్ళికి అటెండ్ అయితే ఆ రోజు వీడియో తీసాను అనమాట. దీనికి ఇట్లా వర్క్ వచ్చింది, కానీ చీర చాలా సింపుల్గా జస్ట్ థ్రెడ్ వచ్చింది అని థ్రెడ్ వర్క్. గద్వాల్లో వచ్చేటప్పుడు లాస్ట్ ఉన్న చీర అనమాట ఇది. గద్వాల్లో చాలా చీరలుగా ఉన్నట్టున్నా నేను. ఇదిగోండి ఇలా వర్క్ వచ్చింది. గద్వాల్లో 4-5 చీరలు కొనుక్కున్నా, అంటే సంవత్సరానికి 4-5 చీరలు కంపల్సరీ ఉన్నా. ఇప్పటి నుండి కొనొద్దని డిసైడ్ అయినా. ఇలా వర్క్ వచ్చింది. దీన్ని కూడా కొంచెం బ్లౌజ్ మంచిగా స్టిచ్ చేయలేదు నేను చెప్పినట్టు. సో మనకి బ్లౌజులు బాగా కుట్టే స్టిచ్చింగ్ వాళ్ళు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది బ్లౌజు. శారీ వచ్చేసి ఇది జస్ట్ ఏం లేదండి, ప్లెయిన్ శారీ. ఇలాగ ప్లెయిన్ శారీ అన్నమాట. నెక్స్ట్ ఇది మా పెద్దమ్మకు పెద్దనాన్న కొడిబియ్యం పోస్తే నాకు కొడిబియ్యం పోస్తారని చెప్పాను కదా, అది అన్నమాట ఈ శారీ. లైట్ ఆనంద కలర్. ఈ కలర్ కూడా బాగా నచ్చి కలర్ కాంబినేషన్ తీసుకున్నాను. ఇక్కడే చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నానండి. ఇంకా అప్పటికప్పుడు ఒడిబియ్యం పోయడానికి చీర తెచ్చుకోమంటే ఇంకా మా ఫ్రెండ్ వస్తే ఇది బాగుందా అని ఇంకా ఎన్ని చూసినా దొరకలే. కాకపోతే కొంచెం రీజనబుల్ కాస్ట్లో ఇది కొంచెం బాగా నచ్చిందని తీసుకున్నా. ఫ్యాన్సీ శారీని. సో దీనికి కొంగు అయితే ఇట్లా ఫిల్స్ వచ్చినాయి. మీరు ఒడిబియ్యం శారీలో కట్టుకున్నా చూడండి, ఒడిబియ్యం పెట్టే శారీలో మా ఆడపడుచుకు, తర్వాత మా 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 ఆయన వాళ్ళ మేనత్తకి మేనమామ ఒడిబియ్యం పోసిన ఒడిబియ్యం పోసిన దాంట్లో ఉంటుంది శారీ. ఇలా అంచు వచ్చింది. ఇది కొంచెం లైట్ కలర్ శారీస్ సరిగ్గా కనబడతలేవు. ఇలా వస్తుంది. కలర్ బాగుంటుంది ఇది కూడా. యాక్చువల్గా ఈ బ్లౌజ్ ఈ శారీ మీదకి తీసుకున్నదే. ఈ ప్లెయిన్ శారీ కదా, ఇప్పుడు కట్టుకున్న శారీ ప్లెయిన్ శారీ కదా బాగుంటుంది అని చెప్పి ఈ శారీకి బ్లౌజ్ నేనే క్లాత్ తీసుకొని స్టిచ్ చేసుకున్నాను అనమాట. దీని మీదకి ఏదో గ్రీన్ బాగాలేదు, అంటే మంచి క్లాత్ రాలేదు, అందుకని ఇది తీసుకున్నాను అదే పనిగా. అయితే ఈ టసల్స్ కూడా వచ్చినాయి ఇక్కడ కొంగు. ఇట్లా ఒకటి గ్రీను ఒకటి బ్లూ ఇట్లా టసల్స్ వచ్చినాయి. శారీ కలర్ బాగుంటుంది. ఇది అంచు దగ్గర ఇట్లా వచ్చిందండి, చిన్న వచ్చింది, టసల్స్ వచ్చినాయి. టసల్స్. సో ఇది యాష్ అండ్ మెరూన్ కాంబినేషన్. గద్వాల్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ గోదావరికని వెళ్తే, మా ఫ్రెండ్ షాపింగ్కి వెళ్తే ఆమె దగ్గర ఈ చీర నచ్చింది అని వీడియో కాల్ చేస్తే నాకు తీసుకురా అని మరి కొనిచ్చుకున్న చీర అనమాట ఇది. ఈ చీర మా అత్తకు చాలా బాగా నచ్చింది. నేను గద్వాల్లో వరలక్ష్మి వ్రతం చేసే రోజు ఫస్ట్ టైం కట్టుకున్నాను. ఈ చీర భలే ఉంది, కలర్ కాంబినేషన్ మా అత్తకు బాగా నచ్చింది. పాపం ఒకసారి నాకు కట్టుకో అత్త అని చెప్పినాను. కథం అక్కడి నుండి వచ్చేసరి కొద్ది రోజులకే హెల్త్ బాగాలేదు మా అత్తకి. ఇది మొత్తం ఇలా వస్తుంది, చూపిస్తాను. ఈ క్లాత్ కూడా బాగా మెత్తగా ఉంటుంది. ఇది కొంగులాగా అది వచ్చింది. ఈరోజు స్టేటస్ అప్పుడు గద్వాల్లో ఉన్నప్పుడు వసంత పంచమి జోగులాంబ గుడికి వెళ్ళేటప్పుడు కట్టుకున్నానండి. మీరు ఈ వీడియో కొత్త వాళ్ళు చూస్తుంటే ఫస్ట్ నా లాంగ్ వీడియోలో వసంత పంచమి వేడుకలు అని చెప్పి జోగులాంబ టెంపుల్ది ఉంటుంది.
5వ శక్తిపీఠం జోగులాంబ అమ్మవారు అప్పుడు కట్టుకున్నాను ఈ శారీ. మళ్ళీ ఏ తర్వాత కట్టనే లేదు. కానీ ఈ శారీ భలే ఉంటుంది కలర్ కాంబినేషన్. ఇది కొంగు. ఈ కొంగులాగా దీనికి ఇట్లా బోట్ నెక్ పెట్టించేసి ఇక్కడ ఈ రౌండ్ బాల్స్ పెట్టించేసినాను అనమాట. బోట్ నెక్ పెట్టించేసి చేతులకు కూడా ఇట్లా చిన్న చిన్న బాల్స్ పెడతారు కదా, డీసెంట్గా ఉంటుందని ఇట్లా పెట్టించేసినాను ఈ బ్లౌజ్ ఈ శారీకి. ఇది ఓవరాల్ ఇలా పెట్టించేసాను. ఇలా పెట్టించాను. ఈ శారీ పిక్ కూడా ఉంటే యాడ్ చేస్తానులేండి. అది పిక్ ఉంటుంది జోగులాంబ టెంపుల్ దగ్గర దిగినది. ఇది ఓవరాల్గా శారీ. ఇదైతే నేను మంచిర్యాలలో ఈ బిస్కెట్ కలర్ కొనుక్కున్నా. ఎందుకో ఈ కలర్ లేదు కదా అని. ఆ రోజు మా ఆయన షాపింగ్ మాల్కి తీసుకెళ్తే నాకు ఈ చీర నచ్చింది అని కొనిచ్చుకున్నా. బట్ ఎందుకు ఈ కలర్ ఎప్పుడు నేను వేసుకున్నా నాకు బాగా నప్పినట్టు, అంటే ఇప్పుడు మనం వేసుకుంటానే కొన్ని చీరలు బాగా కనపడతాయి. కానీ ఎందుకు ఈ చీర ఎప్పుడు కట్టుకున్నా నాకు అబ్బా సూపర్గా ఉంది అన్నట్టుగా అనిపించదు. దీనికైతే బ్లౌజు ఈ కలర్ వచ్చింది. దీనికి నేను ఇదేమంటారు ప్రిన్స్ కట్ పెట్టి కుట్టించుకున్నా. ఇది అటు ఇటు కాకుండా ఈ కొంచెం వచ్చిందనమాట. సో దీనికైతే సేమ్ చీర అంతా ఇదే వచ్చింది. చిన్న చిన్న డాట్స్ వచ్చి జస్ట్ ఇక్కడ ఇట్లా థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట. మొత్తం ఇదే థ్రెడ్, ప్లెయిన్ థ్రెడ్. ఈ చీర నేను బతుకమ్మకు మా జోషి బతుకమ్మ దాంట్లో కట్టుకున్నాను చూడండి, బతుకమ్మ సెలబ్రేషన్స్కి. ఇలా వస్తుంది రెండు పక్కల. కొంగు ఏం లేదు, మొత్తం సేమ్ వస్తుంది. లాస్ట్ ఇలాగే మొత్తం వర్క్ వస్తుంది. ఇది లైట్ కలర్స్ వీడియోలో సరిగ్గా కనబడవు అన్నమాట. కలర్ కోసమే తీసుకున్నానండి, కలర్ పిచ్చి పట్టి. ఏం పెద్ద బార్డర్ కూడా నచ్చలే, పెద్దోళ్ళలా ఉంది బార్డర్. ఏంటో ఒక్కోసారి ఒక్కో పిచ్చి నాకు అసలు కరెక్ట్గా సెలెక్షన్ చేసుకోవడం రాకపోతే. దీనికి బ్లౌజ్ మాత్రం రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది. అయితే ఇది బాగా ప్లెయిన్ వచ్చింది కదా మంచిగా అని చెప్పి దీన్ని ఇలా సీతారామం బ్లౌజ్ ఉంటుంది కదా, నేను మా ఆయన కజిన్ ఎల్లో కలర్ శారీ కట్టుకున్నాను చూడండి, బ్లౌజ్ వేసుకున్నాను. సో ఈ రెడ్ కలర్ బ్లౌజ్ ఇదే అనమాట. ఎల్లో కలర్ శారీ మీద కట్టుకున్నాను. మా ఆయన కజిన్ వల్ల నలుగులు పెట్టేటప్పుడు హల్దీకి. సో దీనికైతే ఈ బ్లౌజ్ వచ్చింది. దీనికి ఐరన్ చేసి పెట్టినారు. సో ఇప్పడం ఎందుకని ఈ చీర ఇంకా కట్టుకోలేదు. దీనికి ఇది వచ్చింది, కలర్ నచ్చింది కానీ చీర జస్ట్ కలర్ కోసం కొన్నా, ఇప్పుడే కట్టా. ఈ కలర్ ఇప్పుడు మా కజిన్ పెళ్ళికి పట్టు చీర కొనుక్కున్నా. సో అది కట్టిన తర్వాత ఇది కట్టుకున్నా. సో ఇది ఇట్లా సీతారామం వచ్చింది కదా, ఇట్లా ఇట్లా వస్తుంది. మా కజిన్ మ్యారేజ్కి ఎల్లో కలర్ చీర మీదకి వేసుకున్నాను ఈ బ్లౌజ్. ఆ శారీ పిక్ ఉంటే పెడతానులేండి దీని తర్వాత. సో ఇది ఒక చీర అన్నమాట. ఇది ఇంకా లాస్ట్ ప్లెయిన్ శారీ అనమాట. ఇది కూడా గద్వాల్లో ఒక ఆమె దగ్గర కొనుక్కున్నాను. చీర అంతా అక్కడక్కడ ఈ ఫ్లవర్స్ వచ్చింటాయి, లావెండర్ ఫ్లవర్స్ అంతేనండి. బార్డర్ ఏమి ఉండదు, ప్లెయిన్ ఉంటుంది శారీ అనేది. ఇట్లా ఇట్లా ప్లెయిన్ ఉంటుంది. ఇలాగా అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చింటాయి అంతే. ఈ ఫ్లవర్సే వస్తాయి అన్నమాట అక్కడక్కడ. కొంగు కూడా జస్ట్ ఇట్లానే ఫ్లవర్స్ వస్తాయి. నెక్స్ట్ శారీ వచ్చేసి
ఇది మంచిర్యాలలో మీషోలోనో ఎందులోనో అందరం ఒక ఫంక్షన్కి మంచిర్యాలలో మా అపార్ట్మెంట్లో అందరం సేమ్ శారీస్ కట్టుకునేటోళ్ళం. సో అలా సేమ్ శారీస్ కట్టుకుందామని ఆన్లైన్లో తెప్పించుకున్న చీర మీషోలో తెప్పించుకున్నాం అనమాట. అప్పుడు ఎంతనో పడ్డది, బట్ చీర అందరం తెప్పించుకున్నాం. ఆ పిక్కు జనవరి 1st ఎప్పుడో కట్టుకున్నాము, ఆ పిక్కు ఉంటే యాడ్ చేస్తానులేండి. దీనికి ఇలా బ్లౌజ్ వచ్చింది. దీన్ని జస్ట్ రౌండ్ నెక్ పెట్టి కుట్టించేసాను బ్లౌజ్ని అయితే. జస్ట్ శారీ అయితే ఇది కొంచెం బాగుంటుంది, రీజనబుల్ కాస్ట్లోనే వచ్చింది. కొంగు అయితే ఇది ఇక్కడ ఇక్కడ లైట్ కలర్ గ్రీన్, ఇక్కడ ముద్దురు గ్రీన్ అనమాట కలర్ శారీ. మంచి రిచ్ లుక్ కనబడుతుంది కదా. ఈ బ్లౌజ్ ఎట్లా వచ్చిందో అంచు రాలేదు దీనికి, నాకు అది పొరపాటు వచ్చిందో తెలియదు. ఈ అంచు రాలేదు, రౌండ్ నెక్ పెట్టి కుట్టించాను అంతే. శారీ అయితే రిచ్గా కనబడుతుంది. ఇది కొంగు.